వెల్కమ్ టు పెన్ పాయింట్. రియల్ ఎస్టేట్ అనగానే ఈ మధ్యకాలంలో ఒక ఒపీనియన్ అయితే ప్రజల్లో బాగా పాతుకుపోయింది. అది రియల్ ఎస్టేట్ రియాలిటీకి దూరంగా కేవలం రీల్గా ఉంటుంది. చెప్పే మాటలకు చేసే పనులకు అసలు సంబంధం ఉండదు. ఇచ్చే ప్రకటనలకు వాస్తవ రూపానికి అస్సలు పోలికలు ఉండవు. తీసుకునే పర్మిషన్లు ఒకటి, కట్టే బిల్డింగ్ ఒకటి, ఏదైనా సరే లాస్ట్లో చూసుకుందామంటూ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓ రకంగా చెప్పాలి అంటే ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉన్నప్పుడు వాటిని ప్రభుత్వాలు కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, అందులో ముఖ్యంగా జిహెచ్ఎంసీ, రెరా, హెచ్ఎండిఏ లాంటి వాటిల్లో ఖచ్చితంగా కొన్ని చిన్న చిన్న తప్పులను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాటిని షార్ట్ ఫాల్స్ పేరుతో ఒక ఇంటిమేషన్ ఇస్తారు. ఆ ఇంటిమేషన్ ఎప్పుడైతే వాళ్ళు తీసుకొని వాటిని రెక్టిఫై చేస్తారో అప్పుడు ఓసీ వస్తుంది, అంటే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. మీరు కట్టే బిల్డింగు, మీరు అమ్మే ఫ్లాట్సు, అక్కడికి వచ్చే రెసిడెన్షియల్ వాళ్లకు ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతాయంటే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ దొరికినప్పుడు మాత్రమే. ఇవాళ చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు అమ్మడానికి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళను తమ వైపు తిప్పుకోవడానికి చాలా బ్రహ్మాండమైన ప్రకటనలు ఇస్తారు, ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేస్తారు, ఆ తర్వాత అమ్మేస్తారు. కానీ ఫైనల్గా ఓసీ వచ్చేటప్పటికి ఎన్నో రకాల సమస్యలతో చాలా కాలం పాటు ఓసీ రాకపోయినా అక్కడ ఆ ఫ్లాట్లు కొన్నవాళ్ళు అప్పటికే ఈఎంఐలు కడుతూ ఒక ఫినాన్షియల్ బర్డన్ని ఎత్తుకున్న వాళ్ళు తప్పని పరిస్థితుల్లో అక్కడ నివాసం ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా ఏదో ఒక ఫైన్ వేసి ఓసీలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఏదో చిన్న చిన్న వాటికి కాదు, ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అలాంటి ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగానే ఏదైతే 360 లైఫ్ ది ఆరిజిన్ అనే ఒక దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చెప్పాల్సిన ప్రయత్నం మనం చేస్తున్నాం. కొన్ని సంస్థలు రియల్ ఎస్టేట్ పేరుతో జనాన్ని బురుడి కొట్టిస్తున్నాయి. ముందు అతిపెద్ద ప్రాజెక్ట్ అంటారు, అద్భుతమైన నిర్మాణము, అందమైన వాతావరణం అని ఊదరగొడతారు. మా దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయని బ్రోచర్లతో భరోసా కల్పిస్తారు. దానికి తగ్గట్టుగానే ప్రచారం చేసుకుంటారు. కానీ కట్ చేస్తే అనుమతుల్లో లోపం ఉంటుంది, నిబంధనల ఉల్లంఘన పరిపాటిగా మారిపోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ నమితా కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న 360 లైఫ్ ఆరిజిన్ ప్రాజెక్టులో కూడా సరిగ్గా ఇదే జరుగుతోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే 360 లైఫ్ ఆరిజిన్ పేరుతో నమితా కన్స్ట్రక్షన్ సంస్థ ఓ భారీ ప్రాజెక్ట్ కడుతోంది. నిర్మాణానికి కావాల్సిన అనుమతుల్లో చాలా వరకు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీని మీద దృష్టి పెట్టిన బీఆర్కే న్యూస్ సిబ్బందికి షాకుల మీద షాకులు తగిలాయి. జిహెచ్ఎంసీ లక్ష్యాల ప్రకారం మొత్తం 18 షార్ట్ ఫాల్స్ ఇప్పటికే కనిపిస్తుంది. వాటిలో 9 షార్ట్ ఫాల్స్ను కవర్ చేసుకుంది ఈ నమితా కన్స్ట్రక్షన్స్. మరో 9 మాత్రం ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. అనుమతి ఉంది 28 ఫ్లోర్లకు, అయితే అక్కడ నిర్మించింది 28 ఫ్లోర్లు. అంతేకాకుండా ప్రచారంలో మాత్రం 30 ఫ్లోర్లు కట్టబోతున్నామంటూ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ మ్యాప్ ప్రకారం చూస్తే ఎన్ని ఫ్లోర్లు అనే విషయం అనేది మనకు కనిపించేది, అది ధృవీకరింపబడదు. ఇక ఇది కాకుండా బిల్డింగ్ నిర్మాణము ఏదైతే ఉందో దానికి సంబంధించిన బిల్డింగు తూర్పు పశ్చిమ వైపునకు సంబంధించిన హద్దులు, రోడ్డు వెడల్పు ఏంటో కూడా మెన్షన్ చేయలేదనే ఆరోపణలు మనకు వినిపిస్తుంది. నిజానికి 4 స్టిల్ట్ ఫ్లోర్లు 27 అప్పర్ ఫ్లోర్లకు మాత్రమే అనుమతుంది. కానీ జిహెచ్ఎంసీకి సబ్మిట్ చేసిన అప్లికేషన్ ప్రకారం 4 స్టిల్ట్ ఫ్లోర్లు 28 అప్పర్ ఫ్లోర్లకు అనుమతి ఉన్నట్టుగా ప్రపోజల్ పెట్టారు. అంతేకాకుండా భవంతిలోని మొదటి, రెండో ఫ్లోర్లను రెండింటినీ కలిపి వాటి మెట్ల మార్గానికి సంబంధించిన ఫైర్ డ్రాయింగ్స్లో వాటికి చూపించలేదు అని కూడా మనకు షార్ట్ ఫాల్స్లో కనిపిస్తుంది. ఇక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఎమ్యూనిటీస్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాని డ్రాయింగ్స్, ఫైర్ డ్రాయింగ్స్ అసలు మ్యాచ్ కావడం లేదు. ఇక భారీ భవంతుల నిర్మాణ సమయంలో ఎయిర్పోర్ట్ అథారిటీ అనుమతి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ నిబంధన లేకుండా, ఆ పర్మిషన్ లేకుండా కడితే తర్వాత చాలా రకాల సమస్యలు వస్తాయి. ఆ నిబంధనలను కూడా తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ విషయంలో కూడా షార్ట్ ఫాల్ జరిగినట్టుగా అది దృష్టికి వచ్చింది. స్వయంగా జిహెచ్ఎంసీనే ఈ విషయాన్ని ధృవీకరించింది. ఎయిర్పోర్ట్ ఎన్ఓసీ కేవలము 117.25 మీటర్లు మాత్రమే ఉంది. కానీ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రపోజల్లో దాన్ని 122.16 మీటర్లుగా చూపించడం అన్నది ఇక్కడ ఆ షార్ట్ ఫాల్కి మన కారణంగా కనిపిస్తుంది. ఇది పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధం. అంతేకాదు ఇందులో రోడ్డు విస్తరణ ప్రాంతాన్ని కూడా పొందుపరచని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఫైర్ డ్రాయింగ్స్కి అనుకూలంగా డ్రాయింగ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గ్రౌండ్ పొజిషన్ ప్రకారం డ్రాయింగ్స్ పొందుపరచాల్సిన అవసరం కూడా ఆ నమితా కన్స్ట్రక్షన్కి ఉంటుంది. కానీ ఇవన్నీ ఏమీ లేకపోయినా దర్జాగా భవంతుల నిర్మాణం కంప్లీట్ చేస్తుంది నమితా కన్స్ట్రక్షన్స్. రేరా యాక్ట్ తూట్లు పొడుస్తూ భవంతుల నిర్మాణం అనేది జరుగుతోంది. ఇక చాలా కీలకమైన ఫైరు ఎన్ఓసీకి విరుద్ధంగా బిల్డింగ్ ప్లాన్స్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఈ విధంగా చూసినప్పుడు మాత్రం ప్రతి ఒక్క అంశంలో కూడా మనకు షార్ట్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. ఇదేదో నేను చెప్తున్న మాట కాదు, జిహెచ్ఎంసీనే డైరెక్ట్గా 18 షార్ట్ ఫాల్స్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసి, ఇప్పుడు ఒకసారి ఆ డాక్యుమెంట్ చూపిస్తాను ఎక్స్క్లూజివ్గా మీకు. నమితా కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీకి వెళ్ళిన తర్వాత అక్కడ స్థానికంగా వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ చేసిన తర్వాత, గ్రౌండ్ లెవెల్లో మొత్తం వెరిఫై చేసిన తర్వాత షార్ట్ ఫాల్స్ అంటూ ఒక లెటర్ని రిలీజ్ చేసింది జిహెచ్ఎంసీ. దానికి సంబంధించిన డాక్యుమెంట్ మీరు చూస్తున్నారు. ఆ డాక్యుమెంట్లో
చాలా క్లియర్గా ఇది 11/5/2025లో మనకు కనిపిస్తుంది. ఆర్ మాధవి అండ్ అదర్స్ ఎవరైతే నమితా కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళకి చెప్పారు, మీరు ఏదైతే 2 సెల్లార్స్ 4 స్లిట్స్ అలాగే 28 ఫ్లోర్లకు సంబంధించిన పర్మిషన్ పెట్టారో ఆ పర్మిషన్లో మీరు ఇచ్చిన డ్రాయింగ్లకి మేము క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలించినప్పటికీ ఉన్న మార్పులు, తప్పులు, ఒప్పులు, వాటికి సంబంధించిన షార్ట్ ఫాల్ సంబంధించిన డాక్యుమెంట్ని వాళ్ళు క్లియర్గా రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన అంశాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా చూసినప్పుడు మనకు ఏదైతే ఉందో దాంట్లో చాలా క్లియర్గా 18 షార్ట్ ఫాల్స్ సంబంధించిన అంశం ఉంది. అయితే వీటిలో ఈ షార్ట్ ఫాల్స్ మొదటిసారి ఇచ్చిన ఇంటిమేషన్ కాదు, అంతకు ముందు కూడా ఒకసారి ఇస్తే దానికి రిప్లై కూడా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా మనకు కనిపిస్తుంది. ఆ రిప్లైలో కూడా మనకి చాలా క్లియర్గా షార్ట్ ఫాల్స్ సంబంధించి మేము కొన్నింటిని ఆల్రెడీ ఇప్పటికే రెక్టిఫై చేశామంటూ వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. ఆ రెస్పాన్స్ తర్వాత అంటే ఇది రెండో నోటీస్గా మనం చూడాల్సి ఉంటుంది. రెండో నోటీస్లో కూడా 18 షార్ట్ ఫాల్స్ సంబంధించిన అంశం చాలా క్లియర్గా ఉంటే వాటి కొన్నింటిని ఇగ్నోర్ చేయొచ్చు, మరికొన్నింటిని రెక్టిఫై చేయలేని పరిస్థితిలో ఉంది అన్నది. దీని తగ్గట్టుగానే మనము మొన్న కూడా ఒకటి చూసాము, అది కూడా 100 ఫీట్ల రోడ్డు ఉంది అని చూపించి 100 ఫీట్ల రోడ్డుకు సంబంధించిన స్థలం అక్కడ అందుబాటులో ఉంది అని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. ఇది కూడా అలాంటి ప్రయత్నమే చేసిందని మనకు అర్థమవుతుంది. సజెస్టెడ్ షార్ట్ ఫాల్కి సంబంధించి అసిస్టెంట్ సిటీ ప్లానర్కి ఏమిచ్చారు, వీళ్ళందరూ కూడా ఏమేమి అక్కడ చేయాలనే దానికి సంబంధించినవి చెప్పారు. దాని ప్రకారం మనం చూస్తే కూడా వాళ్ళ బ్రౌచర్స్లో ఏమో 30 ఫ్లోర్ల ఉంది, తీసుకున్న పర్మిషన్ 27 ఫ్లోర్లకి, కట్టిందేమో 28 ఫ్లోర్లు. అక్కడ జరుగుతోంది ఏమేమి షార్ట్ ఫాల్స్ ఉన్నాయని దానికి సంబంధించిన డాక్యుమెంట్ మనకు కనిపిస్తుంది. ఈ షార్ట్ ఫాల్స్ ఒకవేళ రెక్టిఫైబుల్ అవుతే, రెక్టిఫై చేయగలిగితే అప్పుడు మాత్రమే ఓసీ వస్తుంది. ఒకవేళ రాకపోతే నేను పెట్టిన ఏదైతే టైటిల్ ఉందో అలాగనే జిహెచ్ఎంసీ ఓసీనా విల్ సీ అంటారు. ఎందుకంటే వాళ్ళు దీనికోసం వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితిలో ఉండదు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికే ఈ ఫ్లాట్లను కొని మరికొద్ది రోజుల్లో ఈ కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోతుంది, నా సొంత ఇంట్లోకి నేను వెళ్ళి జీవనం సాగిస్తాను అని భావిస్తున్న చాలామంది రెసిడెంట్స్కి షాక్ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే ఓసీ లేకుండా మీరు ఆ ఇంట్లోకి వెళ్ళడం అంటే ఇల్లీగల్గా మీరు దాన్ని ఆక్యుపై చేసుకున్నట్టే, ఇల్లీగల్గా మీరు ఆ ప్రాంతంలో ఉన్నట్టే భావిస్తుంది ప్రభుత్వం. సో ఆక్యుపేషన్ సర్టిఫికేట్ రావాలి అంటే ఈ షార్ట్ ఫాల్స్ అన్ని క్లియర్ అవ్వాలి. ఆ క్లియర్ అయ్యే షార్ట్ ఫాల్స్తో జిహెచ్ఎంసీ, ఫైర్ డిపార్ట్మెంటు, ఎయిర్పోర్ట్ అథారిటీ వీళ్ళందరూ కూడా కన్విన్స్ అవ్వాలి. లేకపోతే వాడికి ఎన్ఓసీ రాదు, ఓసీ అసలే ఇవ్వరు. ఇవ్వని పక్షంలో అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇల్లీగల్గా రెసిడెంట్ చేసినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే జిహెచ్ఎంసీ చాలా క్లియర్గా షార్ట్ ఫాల్స్ ఇచ్చింది. ఈ షార్ట్ ఫాల్స్ నిజంగానే నమితా కన్స్ట్రక్షన్స్ క్లియర్ చేసిందా, క్లియర్ చేసి ఏమేమి క్లియర్ చేసింది, ఇంకా పెండింగ్ ఏమున్నాయి, వాటిని ఎలా రెక్టిఫై చేస్తారు, రెక్టిఫై చేయని పరిస్థితుల్లో ఓసీ రాకపోతే ఇప్పటికే మీరు అమ్మిన రెసిడెంట్స్కి లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళను మీరు ఎలా కన్విన్స్ చేస్తారు, వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు, ఈ ప్రశ్న అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ పరిస్థితి మనకు కనిపిస్తుంది. సిటీ ప్లానర్ కానివ్వండి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కానివ్వండి, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ వీళ్ళందరూ కూడా ఏం జరుగుతుందన్న విషయానికి సంబంధించిన షార్ట్ ఫాల్స్ సంబంధించిన అంశాలు, వాటిని రెక్టిఫై చేయడానికి సమయం ఇవన్నీ కూడా ఇచ్చింది. నమితా కన్స్ట్రక్షన్ దాన్ని కంప్లీట్ చేయలేదన్న సమాచారం మనకుంది. ఒకసారి మా ప్రతినిధి రామాంజీ దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఏదైతే మనం చెప్తున్న 360 లైఫ్ దగ్గర ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు కూడా వెళ్ళి లోపల ఏం జరుగుతోంది, నిజంగానే షార్ట్ ఫాల్స్కి సంబంధించిన రెక్టిఫై చేసే అవకాశం ఉందా లేదన్న దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పుడు లైవ్ ఇస్తున్నారు. ఎస్ రామ్, మీరు వెళ్ళారు, అక్కడ చూశారు, మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది? పర్మిషన్ లెటర్కి అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న బిల్డింగ్కి ఏమైనా సంబంధం ఉందా? షార్ట్ ఫాల్స్ ఎలాగో ఇచ్చారు కాబట్టి వాటిని రెక్టిఫై చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఆ ఫస్ట్ ఫ్లోర్ మాత్రం డూప్లెక్స్ చేయడం జరిగింది. అంటే యాజ్ పర్ జిహెచ్ఎంసీ వాళ్ళకైతే సబ్మిట్ చేసిన ప్రకారం చూస్తే ఒక ఫ్లోర్ని అంటే ఏదైతే డూప్లెక్స్ అంటే ఒక ఫ్లోర్గా చూపించి మాత్రం 2 ఫ్లోర్ చూసుకున్నారు. అంటే ఒక ఫ్లోర్లో ఇక్కడ మినిమం 3 BHK కొనాలంటే 3.5 crores నుంచి 4 crores వరకు ఉంటుంది. అంటే ఒక ఫ్లోర్లో ఆల్మోస్ట్ 24 ఫ్లాట్స్ కొనవచ్చు. అంటే మనకున్న విశ్వసనీయ సమాచారం 24 ఫ్లాట్స్. అంటే దీని ప్రకారం చూస్తే మాత్రము ఇక్కడ ఏదైతే నామ్స్ ఏదైతే మీరు చెప్పిన విధంగా మీరు చూస్తే వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారము జిహెచ్ఎంసీ ప్రకారం చూస్తే మాత్రము 2 సెల్లార్లు ప్లస్ 4 స్ట్రిట్ ఫ్లోర్స్ ప్లస్ 27 ఫ్లోర్స్ మాత్రమే వాళ్ళు చూపించారు. కానీ ఇక్కడ జరుగుతున్న మాత్రము దానికి విరుద్ధంగా జిహెచ్ఎంసీ సంబంధించిన మాత్రం విజువల్స్ చూడొచ్చు మనము. ఎగ్జాక్ట్ విజువల్స్లో కూడా కనిపిస్తున్నది అది డూప్లెక్స్. కానీ వాళ్ళు చూపించిన డ్రాయింగ్ ప్రకారం అయితే అక్కడెక్కడ డూప్లెక్స్ పర్మిట్ అయితే లేదు చిదంబరెడ్డి గారు. అంటే ఇక్కడ చూడొచ్చు, మన విజువల్స్ చూడొచ్చు, దాన్ని బట్టి చూడొచ్చు. అక్కడ మనకు కనిపిస్తున్న బోర్డు చూస్తున్నాం కదా, ఆ
బోర్డు ప్రకారం చూస్తే మాత్రం అక్కడ 60 ఫీట్ రోడ్డు కూడా లేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ అంత పెద్ద నిర్మాణం జరగాలంటే కనీసం 100 ఫీట్ల రోడ్డు ఉండాలి. కానీ అక్కడ మాత్రం చూస్తే మాత్రము 60 ఫీట్ రోడ్డు. కానీ గతంలో అయితే జిహెచ్ఎంసీ అధికారులు అయితే 18 షార్ట్ ఫాల్స్ ఇచ్చారు. 18 షార్ట్ ఫాల్స్ కానీ 9 షార్ట్ ఫాల్స్ క్లియర్ చేశారు. రిమైనింగ్ 9 షార్ట్ ఫాల్స్ మాత్రము ఇంకా ఇప్పటివరకు పూర్తి కానట్లు మనకు తెలిసిన సమాచారం. అయితే దీని ప్రకారం చూస్తే ఆ 9 షార్ట్ ఫాల్స్ కూడా పూర్తి చేసే ప్రక్రియ కూడా లేదు. ఎందుకంటారంటే దీని హైట్ చూస్తే యాజ్ పర్ ఎయిర్పోర్ట్స్ నామ్స్ ప్రకారము ఇంత హైట్ ఉండాలి. కానీ దానికన్నా కొంచెం హైట్ ఎక్కువ ఉన్నట్లు దానికి సంబంధించి షార్ట్ ఫాల్ ఇచ్చారు. దీని ప్రకారం చూస్తే మాత్రము ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి ఎన్ఓసి రాకుండా ఇంత అనుమతులు అంటే మనం చూస్తున్నాము. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అంటే జిహెచ్ఎంసీ అధికారులు ఇంత హైటెక్ సిటీ దగ్గరలోనే హైటెక్స్ దగ్గరలోనే ఇంత పెద్ద భారీ నిర్మాణం చేపడుతున్నా కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు? ఇన్ని షార్ట్ ఫాల్స్ ఇచ్చినా కూడా దానికి ఏమైనా నోటీసులు ఇచ్చారా? లేకపోతే నోటీసులు ఇచ్చింటే ఎందుకు నిర్మాణం జరుగుతుందనే దాని మీద కూడా అయితే జిహెచ్ఎంసీ అధికారులు అయితే వాళ్ళు చర్యలు తీసుకుంటారా లేదని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇంత పెద్ద భారీ నిర్మాణం జరుగుతున్నా కూడా మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. ఇంత పెద్ద భారీ నిర్మాణం జరుగుతున్నా కూడా ఎందుకు జిహెచ్ఎంసీ అధికారులు చేయలేదు? 9 షార్ట్ ఫాల్స్, ఒకటి పర్యావరణ సంబంధించిన శాఖ నుంచి ఒక ఎన్ఓసి రావాలి, దానికి సంబంధించిన అప్రూవల్స్ కావాలి. ప్లస్ ఏదైతే డ్రాయింగ్ ప్రకారం అంటే ఫైర్ అంటే కింద ఫస్ట్ ఫ్లోర్లో మాత్రము ఏదైతే ఉన్న డ్రాయింగ్ ప్రకారము ఫైర్ ఎన్ఓసికి సంబంధించిన డ్రాయింగ్లో కూడా అవతొక్కలు ఉన్న తెలుస్తుంది. అంటే ఫైర్ ఎన్ఓసికి సంబంధించిన డాక్యుమెంట్ డ్రాయింగ్ వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్ సరిపోలేదు కూడా షార్ట్ ఫాల్స్ ఇచ్చిన కూడా దాని కూడా సర్దిద్దే అవకాశం కూడా లేదు చిదంబరెడ్డి గారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు సరే కన్స్ట్రక్షన్ జరుగుతోంది, సేల్స్ చేస్తున్నారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఓసీ వచ్చే అవకాశం ఉందా? ఓసీని ఇష్యూ చేసేటప్పుడు జిహెచ్ఎంసీ కానివ్వండి, హెచ్ఎండిఏ కానివ్వండి ఏమేమి చూస్తుంది? వాటిలో మీకు ఇక్కడ ఏమేమి తప్పులు కనిపిస్తుంది? ఇక్కడ కొనాలి అన్నప్పుడు మాత్రం కొంతమంది కస్టమర్లు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చిదంబరెడ్డి గారు. ఒక నిమిషం మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. అంటే దీనికి సంబంధించిన అంటే ఏదైతే అంటే దీనికి సంబంధించిన అంటే ఇది ఎగ్జాక్ట్లీ ఇది రోడ్డు, ఇది హైటెక్ సంబంధించిన రోడ్డు మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ కూడా చూస్తున్నాం. అంటే దీనికి సంబంధించిన రోడ్డు ప్రకారం చూస్తే మాత్రము దీనికి అంటే ఎగ్జాక్ట్లీ ఇది మనం చూస్తున్నాం కదా. అక్కడ 360 లైఫ్ సంబంధించి అయితే మనం మెయిన్ రోడ్ మీద ఉన్నాము. అక్కడ 100 అంటే ఇంత పెద్ద భారీ నిర్మాణం చేయాలంటే కనీసం 100 ఫీట్స్ ఉండాలి. 100 ఫీట్స్ కానీ 60 ఫీట్స్ మాత్రం రోడ్ మాత్రం మనకు కనిపిస్తుందో మనకు తెలుస్తుంది. అంటే దీని ప్రకారం చూస్తే అంటే పాత డ్రాయింగ్లో మాత్రమైతే దీనికి ఓసి వచ్చే పరిస్థితి లేదని జిహెచ్ఎంసీ అధికారులు అయితే క్లియర్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే నోటీస్ ఇచ్చినా కూడా మాత్రం యాజమాన్యం మళ్ళీ రీడ్రాయింగ్ పోవడము, అంటే రీడ్రాయింగ్ ఎలా ఇస్తారనేది కూడా తీవ్ర విమర్శలకు వస్తుంది. అంటే మనము మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాను మీకు లైవ్లో. ఇది నిర్మాణానికి సంబంధించిన రోడ్డు. అంటే ఇది కనీసం ఇంత పెద్ద భారీ నిర్మాణం జరగాలంటే కంపల్సరీగా 60 ఫీట్, ఇది మినిమం 50 to 60 ఫీట్ రోడ్డు ఉంటుంది. కానీ ఇంత పెద్ద భారీ నిర్మాణం జరగాలంటే కనీసం 100 ఫీట్స్ రోడ్స్ ఉండాలి. కానీ జిహెచ్ఎంసీ అధికారులు 100 ఫీట్స్ లేకపోకుండా కూడా ఇంత భారీ నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారని కూడా ఒక విమర్శతో వస్తుంది. అంటే మనం చూస్తున్నాం, క్లియర్గా చూస్తున్నాము. అంటే ఇటు ఒక ఫస్ట్ ఫ్లోర్ రోడ్డు ఒక సెట్ బ్యాక్ కూడా డ్రాయింగ్లు లేని పరిస్థితి కూడా ఉన్నట్లు మన దగ్గర జిహెచ్ఎంసీ అధికారులు అయితే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే దీనికైతే సెట్ బ్యాక్లో ప్లేస్ ఒక ర్యాంప్ కూడా ఉన్నట్లుంది. దానికి కూడా అనుమతి లేదు. ఫైర్ డ్రాయింగ్లోను వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్కి ఫైర్ డ్రాయింగ్ మ్యాచ్ కాకపోవడం, ఫైర్ ఎన్ఓసి వచ్చే పరిస్థితి కూడా అంటే ఫైర్ ఎన్ఓసి లేదంటే 100% ఓసి వచ్చే పరిస్థితి కూడా లేదు చిదంబరెడ్డి గారు. ఒక విధంగా చూస్తే మాత్రం ఇక్కడ లోపల ఎవరైనా కొనుగోలు చేయాలన్నా ఎవరైనా కస్టమర్లు వెళ్ళాలంటే భారీ స్థాయిలో ఇక్కడ సెక్యూరిటీ వ్యవస్థ అంటే ఎందుకంటే ఇక్కడ లోపలికి ఎవరైనా మీడియా ప్రవేశిస్తారా, లేకపోతే బయట వ్యక్తులు వస్తారా, ఏదైనా వీడియో తీస్తారా అనేది వరకు పూర్తిగా వాళ్ళకు అనుమానం ఉంది. ఎందుకంటే అక్కడ లోపలికి పోవాలంటే ఒక క్యూఆర్ వ్యవస్థ క్రియేట్ చేశారు, మీడియా వస్తుంది. దానికి సంబంధించిన ఏదైతే 360 సంబంధించిన ఇక్కడ యాజమాన్యం అయితే కంపల్సరీగా ఒక భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వీడియో తీసుకున్న కూడా వాళ్ళ సెక్యూరిటీ వ్యవస్థ వస్తుంది. మనకి క్లియర్గా చూడవచ్చు, వాళ్ళ సెక్యూరిటీగా వస్తుంది. గతంలో కూడా ఇక్కడే మనం లైవ్ చేయడం జరిగింది. ఆ లైవ్లో అయితే ఏదైతే మన బీఆర్కే ప్రతినిధుడు భయపడించిన కొట్టడానికి వచ్చే పరిస్థితికి నెలకొంది చిదంబరెడ్డి గారు. సో ఓవరాల్గా చూస్తే వీళ్ళు సబ్మిట్ చేసిన ప్లాన్ ప్రకారము 25 ఫ్లోర్లకు మాత్రమే వీళ్ళు పర్మిషన్ తీసుకున్నట్టుగా ఇప్పుడే నేను చెక్ చేస్తున్నాను. దానికి సంబంధించిన దాని ఫ్లోర్ ప్లాన్ నేను ఇప్పుడే యాక్సెస్ చేస్తున్నాను. సో 25 ఫ్లోర్స్కి మాత్రమే దీనికి పర్మిషన్ ఉంది. వీళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ప్రకారము కేవలం 25 ఫ్లోర్స్. అందులో ఫస్ట్ ఫ్లోర్ నుంచి 25th ఫ్లోర్ వరకు మనం గమనిస్తే ఫస్ట్ ఫ్లోర్లో కేవలం 2228 స్క్వేర్ మీటర్లు, సెకండ్ ఫ్లోర్లో 2602 స్క్వేర్ మీటర్లు, ఇలా మొత్తం 25 ఫ్లోర్లకు గాను 89,868 స్క్వేర్ మీటర్లకు వీళ్ళు పర్మిషన్ తీసుకున్నట్టుగా ఆ పర్మిషన్ సంబంధించిన డాక్యుమెంట్ మనకు కనిపిస్తుంది. ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంటు ఓనర్ సిగ్నేచర్తో పాటు సబ్మిట్ చేశారు.
సో కే దేవేందర్ రెడ్డి అప్పట్లో సంతకం చేశారు. సో మనకు అర్థమవుతుంది. సో 25 ఫ్లోర్లకు సంబంధించిన డాక్యుమెంట్నే వీళ్ళు రేరా సైట్లో అప్లోడ్ చేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ మనకు కనిపిస్తుంది. సో అయితే ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు మామూలుగా ఎవరైనా అక్కడికి వెళ్ళారనుకోండి, ఎవరైనా కొంటాము అని వెళ్తే వాళ్లకు వీళ్ళు ప్రజెంట్ చేస్తున్న అంశాలు ఏమేమి ఉన్నాయి, అక్కడ అవి రీచ్ అవ్వలేని సిచ్యువేషన్స్ ఉన్నాయా, వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్, యాక్చువల్గా ఎప్పుడైతే మనమైతే సర్చ్ ఆపరేషన్ జరిగింది, మన లోపలికి వెళ్ళాము. అక్కడ వెళ్ళగానే మనమైతే ఏదైతే సేల్స్ సిబ్బందితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ 100 ఫీట్స్ ఇంత పెద్ద భారీ నిర్మాణం చేయాలంటే కనీసం 100 ఫీట్స్ ఉండాలి. కానీ ఇక్కడ 60 ఫీట్ ఉందంటే అది మాకు ఆల్రెడీ అప్రూవల్ ఉంది, మాకు అప్రూవల్స్ ఉన్నాయి, మేము చూసుకుంటే. కానీ 60 ఫీట్ రోడ్డు ఉంది కదా, మరి 100 ఫీట్స్ రోడ్డు ఉన్నదానికి ఇవ్వాల్సిన అనుమతులు ఉన్నాయంటే మేము తీసుకుంటాం, త్వరలోనే తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మీరు ఎగ్జాక్ట్గా విజువల్స్ కూడా చూడండి, ఈ నిర్మాణం చూడండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్, ఈ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి ఏదైతే ఇది డూప్లెక్స్ నిర్మాణం. అంటే డూప్లెక్స్ నిర్మాణం మాత్రం జిహెచ్ఎంసీ ఇచ్చిన ప్లాన్లో లేదు, డ్రాయింగ్లో లేదు, ఎటువంటి ప్రశ్న. కానీ ఇక్కడ ఎమ్యూనిటీస్లో కూడా కొంచెం ఫైర్ సంబంధించిన డ్రాయింగ్లో కూడా చూపించకపోవడం కూడా జరుగుతున్నది. జిహెచ్ఎంసీ అధికారులు క్లియర్గా ఇచ్చారు. అదే దీని ప్రకారం చూస్తే రేరాను కూడా మేనేజ్ చేసినట్టు తెలుస్తుంది. రేరా ప్రకారం అయితే యాక్ట్ ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ ప్రకారం డ్రాయింగ్ సబ్మిట్ చేయకపోవడం, అంటే రేరా వాళ్ళకు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన డ్రాయింగ్ మాత్రం ఇంతవరకు సబ్మిట్ చేయకపోవడం, రేరా అధికారులు మాత్రం నిద్రమత్తులో ఉన్నారా అనేది కూడా ఒక కీలకంగా మారుతుంది. ఎందుకంటే రేరా ప్రకారం లేదంటే, ఎందుకంటే ఇక్కడ అధికారులు మభ్యపెట్టి పర్మిషన్ తెచ్చుకోవడంలో 360 లైఫ్ మొదటగా ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న స్థానికంగా అయితే నిమిస్తుంది. అంటే ఇక్కడ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచిస్తే, ఎవరైనా సరే ఇక్కడ కొనడానికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ రోడ్స్ ఎంత రోడ్స్ పరిమాణం ఉంది మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. అక్కడ ఎగ్జాక్ట్లీ మనం చూడొచ్చు. అంటే ఇక్కడ నుంచి చూస్తే ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి చూస్తే మనము ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తే కూడా కనీసం 50 ఫీట్ మీటర్స్ కూడా ఉండాలి. కానీ దీనికి ఇంత పెద్ద నిర్మాణం జరగాలంటే కనీసం 100 ఫీట్లు ఉండాలి. కానీ ఎందుకు ఇంత పెద్ద నిర్మాణం చేసుకున్న జిహెచ్ఎంసీ అధికారులు ఒకసారి 18 షార్ట్ ఫాల్స్ ఇచ్చారు, తర్వాత దానికి రిప్లై కూడా ఇచ్చారు కొన్ని దానిలకు. కానీ 9 షార్ట్ ఫాల్స్ మాత్రం రిప్లై ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అది ఒక విధంగా చూస్తే హైట్, ఒక విధంగా చూస్తే మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తే దీని హైట్ పరిమాణము ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి ఎన్ఓసి రావాలి, దీనికి ఎన్ఓసి వచ్చే పరిస్థితి కూడా లేదు. సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఫైర్ ఎన్ఓసి. ఎందుకంటే ఇంత పెద్ద భారీ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే మాత్రం భారీగా ప్రాణ నష్టంతో పాటు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఇలాంటి పెద్ద పెద్ద నిర్మాణాలు జరుగుతున్నా కూడా ఫైర్ సేఫ్టీ నామ్స్ ఆ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ 360 లైఫ్ చేస్తున్న నిర్మాణాలు వాళ్ళ అవినీతి కూడా మనకు క్లియర్గా అవుతుంది. అంటే వాళ్ళు డబ్బే పరమావధిగా ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ కస్టమర్లు ఎంతో కష్టపడి ఒక ఇల్లు కట్టుకోవాలా అనేది ఒక కోరిక ఉంటుంది. కానీ దాన్ని ఆసరాకి తీసుకొని ఇలాంటి పెద్ద పెద్ద బిల్డర్స్, ఎందుకంటే ఇక్కడ కనీసం ఇక్కడ ఇల్లు కొనాలంటే మినిమం 3.5 crores నుంచి 4 crores వరకు ఉంటుంది. చిదంబరెడ్డి గారు మనం చూసే ప్రయత్నం కూడా చూపిస్తాము. ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఉన్నాయి, ప్లస్ సెల్లార్స్ ఉన్నాయి. కానీ జిహెచ్ఎంసీకి మాత్రం సబ్మిట్ చేసేది మాత్రం డ్రాయింగ్స్లో చాలా అవుతోకలు. కానీ దానికి సంబంధించిన సిటీ ప్లానర్స్ ఏం చేస్తున్నారు, కమిషనర్లు ఏం చేస్తున్నారు, రేరా అధికారులు ఏం చేస్తారు. ఎందుకంటే హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వంలో రేరా అనేది చాలా రేరా కూడా ఇక్కడ రామజీ ఒక విషయం చెప్పండి. మీరు ఇక్కడ వాళ్ళు రిలీజ్ చేసిన బ్రౌచర్ నేను గమనిస్తున్నాను. ఆ బ్రౌచర్స్లో 35 ఫ్లోర్స్, అందులో 3 ఫ్లోర్స్ క్లబ్ హౌస్, 3 ఫ్లోర్స్ పార్కింగ్, 254 ఫ్లాట్లు, 8 ప్రీమియర్ ఫ్లాట్స్ ఆన్ ఈచ్ ఫ్లోరు, 3 BHKలు, 4 BHKలు అంటూ వీళ్ళు టవర్ 2కి సంబంధించిన ఒక ప్రపోజల్ పెట్టారు. సో ఇది టవర్ 2లో 35 ఫ్లోర్స్ అని చెప్పి అంటున్నారు. ఇది ఇప్పుడు మనము చెప్తున్నది ఫస్ట్ ఇది ఏంటి ఫ్లోర్, టవర్ 1నా టవర్ 2నా లేకపోతే ఏంటి ఇది? చిదంబరెడ్డి గారు 1 minute. ఎస్ చిదంబరెడ్డి గారు ఇది గవర్నమెంట్ రోడ్డు. కానీ ఇక్కడ ఉండే భద్రత అంటే ఏదైతే సెక్యూరిటీ ఏదైతే దిస్ ఇస్ ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పేసి దబాయించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం కదా, ఇది మీ ప్రైవేట్ ప్రాపర్టీలకు ఎంటర్ చేస్తారు. మనం చూద్దాం ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఇది రోడ్డు, ఇది గవర్నమెంట్ సంబంధించిన రోడ్డుకి ఈ 360 సంబంధించిన, అంటే లోపల నుంచి ఆల్రెడీ వాళ్ళ సిబ్బందిని అయితే సెక్యూరిటీని బయటకు పంపించడం, అంటే మన దగ్గర పంపించడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తే మాత్రం ఎలా అనేది కూడా చూడొచ్చు. మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే దీన్ని బట్టి మీ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? మీ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? ఇది రోడ్, గవర్నమెంట్ రోడ్, మీకేమైనా ప్రాబ్లం ఉందా? హలో, మీకేమైనా ప్రాబ్లం ఉందా? రోడ్ సార్ నేను ఏమంటానంటే దిస్ ఇస్ గవర్నమెంట్ రోడ్ మీద చేస్తున్నాము. నేను అక్కడ ఒక అడుగు కూడా పెట్టలేదు. దిస్ ఇస్ ద గవర్నమెంట్ రోడ్.
ఓకే, అంటే దీన్ని బట్టి చూస్తే 360 లైఫ్ అనేది ఏ విధంగా ఉందో మీరు క్లియర్గా చూడొచ్చు. అంటే వీళ్ళు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కూడా నన్ను అంటే బీఆర్కే ప్రతినిధిగా ఇక్కడ నేను ప్రశ్నించడం జరిగింది, నా మీద కూడా దాడి చేయడం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం వీళ్ళు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు చిదంబరెడ్డి గారు. ఎందుకంటే ఇంత పెద్ద భారీగా నిర్మాణం చేస్తున్న, అవినీతి జరుగుతున్నా కూడా ఎక్కడ బయటికి ఒక విషయం రాకోకుండా మొత్తం మేనేజ్ చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి అయితే చాలా వరకు అయితే నడుస్తున్నట్లుంది. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఎలా అవుతుంది? ఎందుకంటే ఇక్కడ మనం నిలబడాము, ఇక్కడ మొత్తం ఈ రోడ్డు వ్యవస్థ ఇది మొత్తం రాకపోకలు కొనసాగిస్తున్నాయి. కానీ ఇది ఒక మాది రోడ్డు, మాది ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ అంటున్నారు. ఎలా ఏంటి అనేది కూడా స్థానికంగా విమర్శలు వస్తున్నాయి. అంటే ఈ విధంగా చూస్తే ఇక్కడ ఏదైనా నడవాలన్నా, ఎక్కడైనా ప్రయాణించాలన్నా మొత్తం 360 లైఫ్ కనుసంగంలో నడుస్తుందని మనకు తెలుస్తుంది చిదంబరెడ్డి. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఒకటి షార్ట్ ఫాల్కి సంబంధించి జిహెచ్ఎంసీ ఇప్పటికే వాళ్ళకు 2 సార్లు నోటీస్ ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. మొదటి నోటీస్ ప్రకారము వాళ్ళు డిసెంబర్లో ఒక రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైలో కూడా 6 నుంచి 14కి సంబంధించిన అంశాలకు వాళ్ళు రిప్లై ఇచ్చారు. కానీ 1 నుంచి 5 అంశాలు ఏంటి, వాడికి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అన్నది. ఆ తర్వాత మే మంత్లో అంటే 2025 మే మంత్లో మరొకసారి నోటీస్ వచ్చింది. దాని ప్రకారం కూడా దాదాపుగా 18 షార్ట్ ఫాల్స్ ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. అందులో చాలా వరకు ఇర్రిపేరబుల్ అన్నవి కూడా మనకు ఒక అంచనా వస్తుంది. సో ఈ లెక్క ప్రకారం చూస్తే కేవలం ఇప్పుడు వాళ్ళు ఎవరైతే కొన్నారో వాళ్ళను ఏ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలా, ఓసీ వచ్చే అవకాశం లేకుండానే వీళ్ళు నమ్మే ప్రయత్నం చేస్తున్న దానికి రేరా ఏమైనా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? చిదంబరెడ్డి గారు, మీకు ఒకసారి విజువల్స్ చూడండి. ఇది 3వ ఫ్లోర్, మీరు చూస్తున్న 3వ ఫ్లోర్లో విజువల్స్ ఒకసారి చూడండి. మొత్తం మీద అయితే 3వ ఫ్లోర్లో మాత్రము ప్రణాళిక ప్రకారం అంటే వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్లో అగ్నిమాపక డ్రాయింగ్లకు అనుకూలంగా లేదని కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చారు. అంటే 3వ ఫ్లోరు ఎక్కడ మనం చూస్తున్న 3వ ఫ్లోర్ ఎక్కడ, అక్కడ 24 ఫ్లోర్స్ ఆల్రెడీ. కానీ 3వ ఫ్లోర్లో మాత్రము షార్ట్ ఫాల్ ఇచ్చిన ఆల్మోస్ట్ ఉన్నట్టుండే. కానీ 3వ ఫ్లోర్లో అగ్నిమాపక డ్రాయింగ్ ప్రకారం లేవని చూపిస్తున్నారు కదా. దాన్ని బట్టి చూస్తే ఏంటి అంటే 3వ ఫ్లోర్లో ప్రాబ్లం ఉందంటే ఆల్రెడీ 24 ఫ్లోర్ల కన్స్ట్రక్షన్ జరిగింది. అంటే దీని మీద అంటే జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు దీని మీద పట్టించుకోలేదు కూడా ఒక సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. అంటే జిహెచ్ఎంసీ అధికారులు అటు సైడ్ ముద్రనిద్రలో ఉన్నారా, లేకపోతే రేరా అధికారులు పట్టించుకోరా? కానీ ఒక స్థాయిలో చూస్తే మాత్రం ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ ఇది. దీంట్లో భారీ మొత్తంలో ముడుపులందరికీ మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద భారీ నిర్మాణము ఇంత రోడ్డు మీద అంటే హైటెక్స్లో అతి విలువైన భవనాలలో ఇంత పెద్ద భారీగా కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా ఎందుకు అధికారులు చేయలేదు సర్వత్ర విమర్శలు వస్తున్నాయి చిదంబరెడ్డి గారు. రైట్, థ్యాంక్ యూ అంజీ. సో నమితా కన్స్ట్రక్షన్ సంబంధించిన అంశాన్ని మనం తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కేవలము ఎవరైతే దాంట్లో కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరి బాగు కోసం చేస్తున్న ఒక ప్రయత్నం. ఎందుకంటే మనం చూసిన దాని ప్రకారం 2 టవర్లకు సంబంధించి 2 బ్రౌచర్లు వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ బ్రౌచర్ల ప్రకారం ఒకటేమో 30 ఫ్లోర్లు, ఇంకోటి 35 ఫ్లోర్లు కడుతున్నామంటున్నారు. అంతేకాకుండా ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ ఇచ్చిన ఎన్ఓసి ప్రకారం 117 మీటర్లు మాత్రం ఉండాల్సిన ప్లేస్లో 122 మీటర్లకు వాళ్ళు ఇప్పటికే పర్మిషన్ కోసం అప్లై చేశారు. దాన్ని షార్ట్ ఫాల్గా జిహెచ్ఎంసీ గుర్తించి దాన్ని చెప్పిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉందా అన్నది ఒక కీలకమైన ప్రశ్నగా మనకు కనిపిస్తుంటే, లోపల ఏర్పాటు చేసిన ర్యాంప్ కానివ్వండి, లేకపోతే మొదటి అలాగే 2 అంతస్తులు కలిపి వాటిని డూప్లెక్స్గా ఏర్పాటు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు అవి ఇంటర్నల్ డివియేషన్ కింద తీసేస్తారా, లేకపోతే యాజ్ పర్ డ్రాయింగ్ లేదు అని చెప్పి ఓసీని నిరాకరిస్తారన్నది మనం ఫ్యూచర్లోనే చూడాలి. ఒకవేళ ఈ అక్రమాలు అన్నవి ఈ అక్రమం కట్టడం కాదు ఒకవేళ భావించబడితే, ఆ ఓసీ క్రమంలో ఒకవేళ ఇబ్బందులు వస్తే మాత్రం ఎవరైతే ఆ ప్రాపర్టీని కొన్నారో వాళ్ళందరూ ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళను హెచ్చరించేందుకు మాత్రమే మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం. నమితాకు సంబంధించి మాకేం కోపం లేదు. నమితా 360 చేస్తున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రేరా అలాగే హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుందన్న దానికి సంబంధించిన సమాచారం. సో ఇప్పటికైనా వాటిని రెక్టిఫై చేసుకునేందుకు అవకాశాలను చూసుకోవాలి. లేకపోతే ఓసీ రాకపోతే మిమ్మల్ని నమ్మి కొన్ని వందలాది మంది వేలాది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చే సమస్యలకు బాధ్యులు కూడా మీరే అవుతారు. సో ఏవైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో ఆ షార్ట్ ఫాల్స్ సంబంధించి మీరిచ్చిన సమాచారము, మీరిచ్చిన సమాధానంతో జిహెచ్ఎంసీ ఒకవేళ యాక్సెప్ట్ చేసిందా, దానికి ఏమైనా రిప్లై ఇచ్చిందా, ఆ డాక్యుమెంట్ మేము కలెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యామో ఆ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మాకు పంపించండి, మేము ఖచ్చితంగా వాటిని కూడా టెలికాస్ట్ చేస్తాం. లేదా తప్పు జరుగుంటే ఆ తప్పుల్ని రెక్టిఫై చేయడానికి మీరు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు, తద్వారా మిమ్మల్ని నమ్మి మీ ఫ్లాట్లు కొని కోట్లాది రూపాయలు పేమెంట్ చేసిన మీ కస్టమర్లను మీరు ఎలా న్యాయం చేయబోతున్నారు, ఆ విషయాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవ్వమని మేము కోరుతున్నాం. సో నమితా కన్స్ట్రక్షన్స్ పేరుతో 360 లైఫ్ పేరుతో ఏదైతే ప్రాపర్టీ మీరు అమ్మే ప్రయత్నం చేస్తున్నారో అది పూర్తి స్థాయిలో 100% జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం, రేరా నామ్స్ ప్రకారం
హైరైజ్ బిల్డింగ్ అవ్వడం వల్ల ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన ఎన్ఓసీ ప్రకారం ఫైర్ ఎన్ఓసీలు పూర్తిగా తీసుకున్నారా లేదా దానికి సంబంధించిన ప్రతి సమాచారం కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. అది ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఓవరాల్గా చూస్తే నమితా 360 ఏదైతే 360 లైఫ్ పేరుతో నిర్మిస్తున్న ఆ కట్టడంలో ఉన్న తప్పులకు సంబంధించిన డిస్కషన్ మనం ఇప్పటిదాకా చూసాం. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ అండ్ బీఆర్కే న్యూస్.